హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇట్స్ మీ సంగవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ ఈశాన్ మామ్. ఈ వీడియోలో మీకు సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సున్నుండలు ఏముంది, అందరికి తెలిసిందే కదా అనుకోకండి. ఓల్డెన్ డేస్లో మన గ్రాండ్ మదర్స్ ఫాలో అయ్యే స్టైల్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో అందుకనే వాళ్ళ చేత్తో చేసిన ఎలాంటి ఫుడ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చెప్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ మేము మొత్తం ఇడ్లీకి కానీ, దోశకి కానీ, ఇంకెలాంటి వడలకి కానీ, గారెలకి కానీ, బ్రేక్ఫాస్ట్కి మొత్తం మినపప్పు, మినుములు ఇసురుకొని చేసుకుంటాము. ఇప్పుడు మనకి బయట మార్కెట్స్లో అన్నీ తయారు చేసినవే అవైలబుల్గా ఉన్నాయి. ఈ జనరేషన్ కిడ్స్కి అసలు ఆ ఫుడ్ ఎలా పండుతుందో, ఎలా వస్తుందో, ఎలా ప్రాసెస్ చేస్తారో కూడా ఏమీ తెలియదు. ఇలా చేయడం ఏముంది, చాలా ఈజీగానే ఉంటుంది అనుకుంటాం, కానీ బిహైండ్ ద సినారియో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కానీ మా పెద్దమ్మ గారు 1 డేలో చాలా కష్టపడ్డారు. ఆ పని అట్లీస్ట్ మనం ఒక 5 మినిట్స్ కూడా చేయలేము. ఇప్పుడు నాకు చెప్పడానికి చాలా ఈజీగానే ఉంది, కానీ బిహైండ్ ద కెమెరా చాలా డిఫికల్ట్. అందుకే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, పెద్ద సెల్యూట్ గ్రాండ్ పేరెంట్స్ అందరికీ. ఫుడ్ ప్రాసెస్ చెప్తా అని చెప్పేసి ఏదో చెప్తున్నా అనుకుంటున్నారా? సో ఫుడ్ ప్రాసెస్ గురించి కూడా చెప్తాను. నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, మేము ఇడ్లీ, దోశ ఇలాంటి వాటికైనా ఇలా చేసుకునే మినపప్పే వాడతా అని చెప్పేసి. ఇప్పుడు నేను మాట్లాడే లాంగ్వేజ్ మొత్తం కొంచెం ఆడ్గా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి. సో ఇలా మనం ఇసురుకున్న మినపప్పు మొత్తం ఇలా చెరుక్కోవాలి. ఇలా చెరుక్కునేటప్పుడు పొట్టుతోని ఉన్న నూక మొత్తం ఇలా కింద పడిపోతుంది. మంచిగా ఉన్న మినపప్పు మొత్తం చారులోనే ఉంటుంది. సో పొట్టుతో ఉన్న మినపప్పు మళ్ళీ చెరుక్కున్నాక ఇలా మనకి 2 టైప్స్లో వస్తాయి పప్పు అనేది. మీకు నేను చూపించిన ఫస్ట్ పప్పు వచ్చేసి మేము మురుకులు చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే సెకండ్ వచ్చిన పిండితో ఉన్న నూకని ఇలా సున్నుండలు చేయడానికి యూజ్ చేస్తాము. సో సున్నుండలు చేసే ప్రాసెస్ ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ స్టవ్ పైన ఐరన్ కడాయి పెట్టేసుకొని, కడాయి వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న పిండి నూకని మొత్తం వేసేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు వీడియోలో చూస్తున్నట్లు కంప్లీట్గా పచ్చివాసన పోయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేగిన మినపిండిని కంప్లీట్గా చల్లారేంత వరకు ఉంచకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఇసురాయిలో వేసుకొని పిండిలా వచ్చేంత వరకు ఇసురుకోవాలి. ఇలా కూడా సున్నుండలు చేయొచ్చని మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం చూడటము. నేను ఎప్పుడు మిక్సీకి వేసేదాన్ని, కానీ ఫస్ట్ టైం ఇలా ఇసురాయిలో వేసి ఇసురుతున్నాము. మా పెద్దమ్మ గారికి నేను ముందే చెప్పాను, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్, ఎందుకు మిక్సీలో వేసేద్దాం, ఇంత కష్టం ఎందుకు అని చెప్పేసి. కానీ మా పెద్దమ్మ ఒకసారి ఇలా తిని చూడు, చాలా టేస్టీగా ఉంటాయని చెప్పారు. అందుకనే మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీశాను. సో మీరు పిండి చూసినట్లయితే చాలా మెత్తగా వచ్చింది. సో మనం తీసుకున్న మినపిండికి సరిపోయేంత బెల్లం తీసుకోండి. నేను తీసుకుంది ఆర్గానిక్ బెల్లం, అందుకే అది చూడ్డానికి అలా ఉంది. సో మనం తీసుకున్న బెల్లాన్ని మొత్తం కచ్చాపచ్చగా దంచుకొని ఇలా మినపిండిలో కలిపేసుకోండి. బెల్లం కంప్లీట్గా మినపిండిలో మిక్స్ అయ్యాక కొంచెం కొంచెం తీసుకుంటూ బెల్లం అనేది ఉండలు లేకుండా మిక్సీ పట్టేసుకోండి. సో మిక్సీ పట్టేసాక బెల్లం అనేది ఇలా ఉండలు లేకుండా వస్తుంది. నేను సున్నుండల కోసం అని చెప్పేసి ఇంట్లో చేసిన నెయ్యే తీసుకుంటున్నాను. మనం చేసి పెట్టుకున్న మినపిండి మనకు కావాల్సినంత తీసేసుకొని ఇలా నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. కొంతమందికి సున్నుండల్లో నెయ్యి ఎక్కువగా ఉంటే ఇష్టము, ఇంకా కొంతమందికి నెయ్యి తక్కువగా ఉంటే ఇష్టము. సో అలా మనం టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని మొత్తం లడ్డూలు చుట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే. అట్లీస్ట్ 1.5 month ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటాయి. సో ఫైనల్లీ ఓల్డెన్ డేస్లో మన గ్రాండ్ పేరెంట్స్ తినే సున్నుండలు రెడీ. 1 month స్టోర్ చేయకుండా 1 డేలో అయిపోయేటట్టున్నాయి సున్నుండలు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళకి ఇంతే వీడియో. బాయ్ బాయ్.